ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను. ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తానని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈరోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈరోజు మరి సరే నేనేమన్నాను, 1 year వరకు బ్యాన్ ఉండే అని అన్నాను. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి కంటెస్ట్ చేయడం నేరమన్నా. 1 year పోయింది, 1.5 year పోయింది. సరే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను పిసిసి అధ్యక్షులు చెప్పినారు. ఎల్లో ఉంటావు, మహిళా కాంగ్రెస్లో ఉంటావా, వైస్ ప్రెసిడెంట్లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతోటి రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా. నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా, నాకు సంబంధం లేదు. వేయకున్నా పర్వాలేదు, పార్టీ కోసం పని చేస్తా. నన్ను లాగేయాలని, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి, లెటర్లు కూడా రాసిండ్రు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా, అన్న నువ్వు ఒక్క సైగ చెయ్యి, నీ మీద ప్రేమతో నేను రాసిచ్చేస్తాను, అంతేగాని మమ్మల్ని అవమానపరచొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి. నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా, కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ వదిలి పోను.